వైసీపీ ప్రభుత్వం అని చెప్తున్నారు. జాబ్ క్యాలెండర్ అనేది ఒక బూటకం అనేసి. ఆ జాబ్ క్యాలెండర్ అనేది వాళ్ళ మాటలే గానీ, ఎవరికి నిజంగా నిరుద్యోగికి ఉద్యోగ భృతి చూపించలేదని అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఒకటేంటంటే ఫస్ట్ ఏదైనా సరే జాబ్స్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, ఏదైనా ఒక విజన్ ఉన్న నాయకుడి వల్ల అవుద్ది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 2 సంవత్సరాల్లోనే అభివృద్ధి ఎలా జరిగిందంటే అన్ని వైపులా విస్తరించింది. ఎలాగంటే మీరు ఎగ్జాంపుల్ చెప్పాలంటే వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ కావచ్చు. అలాగే మనకేంటంటే నారా లోకేష్ గారు ఏవైతే మాట ఇచ్చారో మెగా డిఎస్పీ ఆల్రెడీ మెగా డిఎస్పీ ఇచ్చారు, ఆల్రెడీ ఉద్యోగాలు వచ్చారు. సేమ్ అలాగే దాన్నే బేస్ చేసుకొని జనవరిలో కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. ఒకటేంటంటే ఉద్యోగం అయినా సరే ఏదైనా కావచ్చు, మనం ఒక మాట ఇచ్చామంటే ఆ మాట చేయాలంటే అది ఓన్లీ ఒక చంద్రబాబు నాయుడు గారికే వల్ల అయ్యిద్ది. ఎందుకంటే గత ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు అభివృద్ధి చూసుకోండి. కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాలు అభివృద్ధి చూడండి. అది డెవలప్మెంట్ పరంగా కావచ్చు, యువతీయువులకి ఎంప్లాయ్మెంట్ పరంగా కావచ్చు, అలాగే అభివృద్ధి పరంగా కావచ్చు. నేను అభివృద్ధి ఎందుకని చెప్తున్నానంటే డెవలప్మెంట్ ఎక్కడ జరిగితే అభివృద్ధి అక్కడ జరిగింది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే నందమూరి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు కూడా. ఎందుకంటే అన్నగారు చూసుకుంటే మహిళలకి ఆస్తిలో సమానం కావచ్చు, ₹2 కేజీ బియ్యం కావచ్చు అలా తెచ్చారు. దాన్ని అన్నగారు వేసిన బాటని అనుసరిస్తూనే మన చంద్రబాబు నాయుడు గారు ₹200 పింఛను ₹2000 చేశారు. అలాగే గత ప్రభుత్వం బూటకంగా ₹2000 పింఛను 3000 చేస్తానని చెప్పి చేయలేదు. కానీ బాబు గారు కూటమి ప్రభుత్వం ఒక మాట ఇచ్చింది. మా ప్రభుత్వం రాగానే పింఛను 4000 చేస్తా అన్నారు, చేసి చూపించారు. ఇది అభివృద్ధి. అలాగే ఇప్పుడు భవిష్యత్తులో కూడా మన ఆంధ్రప్రదేశ్ మనకి మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ని హైటెక్ సిటీగా ఎలా అభివృద్ధి చేశారో అలాగే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో మన వైజాగ్ని మరొక ఆంధ్ర హైటెక్ సిటీగా మన వైజాగ్ అభివృద్ధి చెందడం ఎటువంటి సందేహం లేదు. అలాగే ఇంకో విషయం చెప్పాలంటే మనకి గూగుల్ డేటా A1 సెంటర్ రావడం వల్ల ఇప్పుడు నిర్మాణ దశలో ఉన్నప్పుడే దాదాపుగా 25,000 పైగా ఉద్యోగాలు అక్కడ కల్పించబడుతున్నాయి. అలాగే ఈ ప్రాజెక్టు 2028 కంప్లీట్ అయిపోతుంది. ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాదాపుగా 2 లక్షల పైగా ఉద్యోగాలు వస్తాయి. ఇది ఎలాగంటే సైబర్ సెక్యూరిటీ కావచ్చు, సైబర్ క్రైమ్ కావచ్చు, ఆటోమొబైల్ కావచ్చు, ఒక వినూతమైన ఆలోచనలతో మన చంద్రబాబు నాయుడు గారి విజనరీతో, లోకేష్ బాబు గారి పట్టుదలతో ఇవన్నీ సాధ్యం అవుతున్నాయి. సరే, అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా బూటకపు మాటలే, ఏది కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు. అయితే ప్రతి రూపాయి ఇన్ని కోట్లని పలానా పేరుతో సంక్షేమాల పేరుతో చెప్తున్నారు. కానీ నాయకులు లగ్జరీ లైఫ్ కోసమే అల్టిమేట్గా అది ఖర్చు పెట్టడం జరుగుతుంది అంటుంది వీళ్ళు వైసీపీ ప్రభుత్వం అంటుంది. దీనికి మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఒకటేంటంటే ఇప్పుడు మనకి ఒక కంపెనీ రావాలన్నా కానీ, ఒక ఉద్యోగం కల్పించాలా కానీ మన రాష్ట్రంలో దానికి తగిన సోర్స్ అనేది మనం చూపించాలి. అది చూపించే తరుణంలో కొన్ని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత ఖర్చు చేయాలి. ఆ ఖర్చు చేస్తూనే మనకేంటంటే వివిధ దేశాల నుంచి మన కంపెనీలు రావచ్చు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే గూగుల్ అనేది అమెరికాలో ఉండిద్ది. అదే భారతదేశంలో అన్ని రాష్ట్రాలను దాచుకొని ప్రత్యక్షంగా మన ఆంధ్రప్రదేశ్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఏంటంటే వనరులు ఉన్నాయి, వనరులను సృష్టించగల నాయకుడు ఉన్నాడు. ఎందుకంటే ఎవరికైనా సరే ఎగ్జాంపుల్ ఒకటేంటంటే మనం ఒక నలుగురు ఉండే కుటుంబంలో ఒక ఇల్లు కట్టుకోవాలంటే 4 విధాలుగా ఆలోచిస్తాం. అదేవిధంగా 4 కోట్ల మంది ఆంధ్రలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల కల్పన కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, ఒక విజనరీ ఏదైనా చేయగల నాయకుడు, పట్టుదల నాయకుడు వల్ల అయింది. చంద్రబాబు నాయుడు గారిలో ఆ విజన్ గుర్తించారు కాబట్టి ఎవరైనా సరే ఇక్కడ పెట్టుబడులు పెడతానికి ముందుకు వస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ.